ఆర్థిక స్థితిమంతుడు, రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. ఎమ్మెల్యే అవుదామని రాజకీయాల్లోకి వచ్చి అవకాశం రాక పార్టీ మారి ఎంపీ అవుదామనుకున్నారు. అటు నుంచి అదృష్టం ఇంటి గడప తొక్కిందో ఏమో తిరిగి ఎమ్మెల్యేనే అయ్యారు. ఇప్పుడు సొంత నియోజకవర్గంలో తనదైన అసలు రాజకీయం మొదలుపెట్టారట. ఇప్పుడు అక్కడి మున్సిపాలిటీని హస్తగతం చేసుకునేందుకు తనదైన మార్క్ రాజకీయం చూపిస్తున్నారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటా స్పెషాలిటీ? వాచ్ ఇట్. రాజకీయ నేతలు పార్టీ కోసం ఎంత కష్టపడ్డా కాస్తంత లక్కు కూడా కలిసి రావాలంటారు. నిజానికి కొన్ని సందర్భాల్లో అది వాస్తవమేమో అనిపిస్తుంటుంది. అలాంటి ఓ ఘటనే మొదటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గెలుపు. భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. ఎమ్మెల్యే అవ్వాలని రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కలను నెరవేర్చుకున్నారు. 2018 ఎన్నికల్లో భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఓడిపోయిన దగ్గర నుంచి కుంభం అనిల్ కుమార్ రెడ్డిని ఎలాగైనా బీఆర్ఎస్లోకి తీసుకురావాలని రాజకీయ ప్రత్యర్థి అయిన అప్పటి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పావులు కదిపారు. ఎట్టకేలకు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎటువంటి ఆర్భాటం లేకుండా బీఆర్ఎస్లో చేరారు. భువనగిరి ఎంపీగా అవకాశం ఇస్తానని బీఆర్ఎస్ నుంచి కీలక హామీ రావడంతో కుంభం హస్తానికి హ్యాండిచ్చి గులాబీ కండువా కప్పుకున్నారు. కానీ కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు. బీఆర్ఎస్లో జాయిన్ అయిన నాటి నుంచే ఆయన తప్పు చేశానా అన్న భావనలో ఉన్నారని అప్పట్లో టాక్ వినిపించేది. భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరూ లేకపోవటం, కాంగ్రెస్ పార్టీ చేయించిన సర్వేలో కుంభంకే అనుకూలంగా ఫలితాలు రావడంతో తిరిగి కుంభం ఇంటికే హస్తం జెండా చేరింది. ఏకంగా అప్పటి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి స్వయంగా కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి తిరిగి పార్టీలో చేర్చుకున్నారు. ఇదంతా 2 నెలలు అటూ ఇటుగా అన్నీ చకచకా జరిగిపోయాయి. పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలనుకున్న సామెత కుంభం అనిల్ కుమార్ రెడ్డికి సరిగ్గా సరిపోయింది. 2018లో భువనగిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవటం, ఆ తర్వాత నియోజకవర్గం ఇన్ఛార్జిగా చేసిన కుంభం తీరా అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్లో చేరటం, ఎంపీగా పోటీకి సిద్ధమవటం, చివరికి అన్నీ కలిసి వచ్చి అదే భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించటం చకచకా జరిగిపోయాయట. మరోవైపు తన రాజకీయ ప్రత్యర్థి అయిన పైళ్ల శేఖర్ రెడ్డితో వ్యక్తిగతంగా మంచి స్నేహం ఉందంటారు. వారికి రాజకీయంగా శత్రుత్వం ఉంటుంది కానీ బయట వ్యక్తిగతంగా కాదు అనేది భువనగిరిలో స్పష్టంగా కనిపించేది. అయితే తన చేతిలో ఓడిన కుంభం అనిల్ కుమార్ రెడ్డిని ప్రత్యర్థిగా కాకుండా తనపై పోటీకి దిగకుండా ఉండేలా మాస్టర్ ప్లాన్ వేసిన పైళ్లకు అదే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్లో చేరి తననే ఓడించడంతో ఇప్పుడు పైళ్ల శేఖర్ రెడ్డి అసలు ఏం జరిగిందన్న షాక్ నుంచి ఇంకా తేరుకోలేదట. ఇక రాజకీయాన్ని రాజకీయంలాగే చేయాలనే నానుడికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూడా ఏమాత్రం తీసిపోడట. అందుకే స్నేహం వ్యక్తిగతం కానీ రాజకీయం అనేది పార్టీల పరమంటారు. అందుకే భువనగిరి ఎమ్మెల్యే అయ్యాక ఆయన భువనగిరి మున్సిపాలిటీని బీఆర్ఎస్ నుంచి హస్తగతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారట. 40 ఏళ్లుగా కాంగ్రెస్ జెండా ఎగరని భువనగిరి ఖిల్లాపై తన మార్క్ రాజకీయం చూపేందుకు కుంభం అనిల్ కుమార్ రెడ్డి చకచకా పావులు కదుపుతున్నారని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి కుంభంని ఎంపీగా పంపి తాను హ్యాట్రిక్ కొడదామనుకున్న పైళ్ల శేఖర్ రెడ్డికి అదే కుంభం రూపంలో ఓటమి ఓవైపు, ఎమ్మెల్యే కాదనుకుని ఎంపీగా పోవటానికి సిద్ధపడి తిరిగి అదే ఎమ్మెల్యేగా గెలవటం కుంభం అనిల్ కుమార్ రెడ్డిది నిజంగా అదృష్టమని అంటున్నారు భువనగిరి నియోజకవర్గం ప్రజలు. మరి వీరి పోరులో భువనగిరి మున్సిపాలిటీ ఎవరి కైవసం అవుతుందో చూడాలి.